నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి తండ్రి కొడుకుల అక్రమాలు రాష్ట్రమే కాదు ఏకంగా దేశపు ఎల్లలు దాటుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి చెందిన అక్రమ రవాణా ఇప్పుడు నేపాల్లో బయటకొచ్చింది. శేషాచలం అడవులను కొట్టి అక్కడి ఎర్రచందనాన్ని కాజేసి అక్రమంగా తాళించిన సరుకును తాజాగా నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ స్మగ్లింగ్ దందా యథేచ్ఛగా సాగినప్పటికీ ఏపీ చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు చెబితే తనిఖీలు కూడా చేసేవారు కాదు. కానీ ఇప్పుడు నేపాల్లో వీరు తెలియదు కాబట్టి అక్కడి పోలీసులకు పెద్దిరెడ్డి లారీలను అడ్డగించారు. పోలీసులు డ్రైవర్లను ఆరా తీయగా ఆ సరుకు మొత్తం తిరుపతి నుంచి వచ్చిందని తేలింది. ఈ విషయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలులో సోమవారం పిఠాపురం జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అక్రమాల గురించి మాట్లాడారు. పెద్దిరెడ్డి స్మగ్లింగ్ కు సంబంధించిన ఫైలు ఇప్పుడు తన వద్దకు వచ్చిందని, ఆ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకురావడానికి కింద మీద పడుతున్నామని పవన్ అన్నారు. దీన్ని బట్టి ఏపీలో మన చెక్ పోస్టులు ఎంత వీక్ గా ఉన్నాయో అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అడవుల్లో చెట్లు కొట్టడం సులువే అని, కానీ పెంచడం ఎంత కష్టమో వీళ్లకు తెలియదా అంటూ మాట్లాడారు. వారికి ఎంత డబ్బు కావాలని, అన్నానికి బదులు వీరు డబ్బులు తింటారా అని పెద్దిరెడ్డి తండ్రి కొడుకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అటు కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై కూడా ఉక్కుపాదం మోపాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దీని వెనుకున్న వారిని పట్టుకోవాలని తాను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఆదేశించినట్లు పవన్ తెలిపారు. ఇక మరోవైపు బియ్యం అక్రమ రవాణాను కాకినాడ పోర్టు గుండా చేస్తున్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన కూడా జనసేన మంత్రులు ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ద్వారంపూడి పవన్ను వ్యక్తిగత హననం కూడా చేస్తూ మాట్లాడారు. ఇక ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఉండడంతో ద్వారంపూడిపై రిపోర్ట్ తయారు చేశారు. ఇటీవల నాదెండ్ల కాకినాడ పర్యటన సందర్భంగా ద్వారంపూడికి సంబంధించిన అన్ని వివరాలతో నివేదికను తయారు చేయించారు.